చెన్నై చిన్నది త్రిష 40 ఏళ్ల వయసులోను హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తూ యంగ్ భామలకు పోటీ ఇస్తుంది. త్రిష తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రల్లో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పెసియాదే చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే, ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా మారారు. అయితే ఇప్పుడు త్రిషకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అదేవిధంగా కథానాయికగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోనూ చాలా ఎత్తు పల్లాలు చోటు చేసుకున్నాయి. అలా పడిలేస్తూ తన కెరియర్ను పదిలపరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రంలో షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో మరో వార్త దుమారం రేపుతుంది. గత కొంతకాలంగా త్రిష కాలీవుడ్ స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్స్, టూర్స్ అంటూ ఎక్కడో ఒక చోట కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి. విజయ్, త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు. కొంతకాలంగా విజయ్ తన భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో త్రిషతో అతడు సన్నిహితంగా ఉంటున్నారని అంటున్నారు. లియో సినిమాలో వారిద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. పైగా ఇటీవల త్రిష తమ సంబంధాన్ని బయటపెట్టే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కూడా చేసింది. విజయ్ పుట్టినరోజు కూడా పరోక్షంగా అతను ప్రేమలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. విజయ్ కూడా త్వరలోనే ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అటు విజయ్, ఇటు త్రిష అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఈలోగానే విజయ్ త్రిష సంబంధంపై రకరకాల పుకార్లు తమిళనాడులో షికారు చేస్తూనే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అవడం ఏమో గాని ముందు త్రిషతో ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని, భార్యతో ఎందుకు దూరంగా ఉంటున్నాడు చెప్పాలని తమిళనాడు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఇక స్టేజ్ పై త్రిషాని పిలిచి విజయ్ ఫోటో చూపించడం జరిగింది. విజయ్ ఫోటో చూడగానే ఫ్యాన్స్ అరవడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళు అరుస్తుంటే త్రిష సిగ్గుపడడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఆమె అలా సిగ్గుపడడంపై అభిమానులు మరోసారి విజయ్తో పెళ్లి వార్తలు బయటకు తీశారు. అతనితో ఏమీ లేనప్పుడు పేరు చెప్పగానే అంత సిగ్గుపడడం దేనికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.